ఐబొమ్మ రవి హీరోనా విలనా? ఎన్కౌంటర్ చేయాల్సిందేనా లేకపోతే రాబిన్ హుడ్ అంటూ కీర్తించాలా? అసలు టాలీవుడ్ ని ముంచింది అతడేనా లేక భస్మాసుర హస్తంలా తమకు తానే మునిగిపోయారా? ప్రేక్షకులు సినిమాకు దూరం చేసింది పైరసీ సైట్లా విచ్చలవిడిగా పెరిగిన రేట్లా? పోలీసుల వర్షంలో అతడో పైరసీ దొంగ, టాలీవుడ్ కోణంలో అతడో రాబిన్ హుడ్, సామాన్యుల మాటల్లో అతడో దేవుడు. ఇలా ఐబొమ్మ రవి చుట్టూరా ఒక రాబిన్ హుడ్ వెబ్ సిరీస్ పరుగులు పెడుతోంది. ఐబొమ్మ రవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఎవడైనా దొంగ దొరికితే చట్ట ప్రకారం శిక్షించండి అన్నది అన్ని వర్గాల నుంచి వచ్చే మాట. కానీ ఐబొమ్మ రవిని దొంగ అంటూనే దేవుడిగా కీర్తిస్తోంది ప్రేక్షకుల లోకం. అసలు దొంగలు టాలీవుడ్ లోనే ఉన్నారంటూ రివర్స్ అటాక్ కు దిగుతున్నారు మరికొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పుడు ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ తో పోల్చుతున్నారు. ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఐబొమ్మ ట్రెండింగ్ లో ఉంది. పేదలు మధ్యతరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు కూడా వస్తున్నాయి. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకొచ్చింది టాలీవుడ్ లోని కొందరు పెద్దలే అంటూ ఐబొమ్మ రవిని దేవుణ్ణి చేసి చూస్తోంది ప్రేక్షకులోకం. అతడు తమ దృష్టిలో హీరో అని, అసలు విలన్ టాలీవుడ్డే అనే పాయింట్ తో ఐబొమ్మ రవికి అండగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు. ఈ రేంజ్ లో ఐబొమ్మ రవికి సపోర్ట్ వస్తుందని పోలీసులు, ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా ఊహించలేదు. రవిని హీరోగా చూడటాన్ని ఇండస్ట్రీ ఖండిస్తోంది. ఐబొమ్మ రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడటం మానుకోవాలంటున్నారు బన్నీవాస్ లాంటి నిర్మాతలు. రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయి. ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. అంతేకాదు, మరో నిర్మాత సి కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చెయ్యాలంటూ సంచలన కామెంట్ చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కనీసం వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఐబొమ్మ రవినే కాదు పైరసీ చూసే వాళ్లను కూడా శిక్షించాలంటూ మరో సెన్సేషన్ ట్వీట్ చేశాడు. పైరసీని చూసే 100 మందిని అరెస్టు చేయడమే కాదు, వారి పేర్లను కూడా పబ్లిష్ చేయాలన్నది ఆర్జీవీ డిమాండ్. ఇది సినీ ఇండస్ట్రీ వాదన. ఐబొమ్మ లాంటి పైరసీ సైట్స్ కు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే ప్రజల్లో రాంగ్ సైకాలజీ వెళ్తుందంటున్నారు నిర్మాతలు. అయితే ఐబొమ్మ రవి అరెస్టుపై సీనియర్ అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని అంతా రాబిన్ హుడ్ లా చూస్తున్నారని, ప్రజలు ఇబ్బంది పడితే సినిమాల్లో మాదిరిగా ఒకడు పుట్టుకొస్తాడని రవి నిరూపించాడన్నారు. ఇదొక పెద్ద 5 స్టార్ హోటల్ లాగా చేయటం, సినిమాకి వెళ్ళాలంటే సినిమాని దూరం చేసేసారు. వాళ్ళే నిర్మాతలే భస్మాసుర హస్తంలాగా వాళ్ళ చెయ్యి వాళ్ళ మీదే పెట్టుకున్నారు. అది ఖచ్చితంగా అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. బట్ మీ టీవీ 9 ద్వారా నాకు ఇంకొక అపీల్, ఎవరికి సజ్జనార్ గారు లాంటి వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా, ఇంత నాలెడ్జ్, సోకాల్డ్ నాలెడ్జ్ ఉన్నవాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుని టీం ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా తగ్గించేస్తాను, తెలంగాణనే ఒక బంగారు తెలంగాణ లాగా చేయడానికి అవకాశం ఉంటుంది అని అతని ద్వారా ఒకవేళ నేనైతే అప్లికేషన్ పెట్టిస్తాను. అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు అయితే సైబర్ క్రైమ్ ను అడ్డుకునేందుకు ఐబొమ్మ రవిని డిపార్ట్మెంట్ లోకే తీసుకోవాలని అప్పీల్ చేస్తున్న పరిస్థితి. ఈ రేంజ్ లో ఐబొమ్మ రవికి క్రేజ్ పెరిగింది.